రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి, జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. అంజీ, జీడి పంటకి రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలను జీడి పంటకు మద్దతు ధర కోసం ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో చర్చించి జీడి పంటను గుర్తించి జీడి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి జీడి తోటలకు పెట్టుబడుల కోసం రుణాలు మంజూరు చేసి ఈ క్రాప్ నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోనే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లోని జీడి పంట అటువంటిది ఈరోజు పండుతూ ఉంది. జీడి ప్రధానమైనటువంటి పంటగా ఈరోజు ఉంది. జీడి మీదే ఈరోజు సీజనల్గా ఈ ప్రాంతంలోని రైతులు కానీ పేదలు కానీ దీని మీద ఆధారపడి ఈరోజు పంటలు పండించుకొని జీడికి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు అనేకటువంటి పనులటువంటి ఈరోజు పండిస్తూ ఉన్నారు. పండించినటువంటి జీడి పంటని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల, మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల దళారీ వ్యాపారస్తులు జీడి రైతులను మోసం చేసి 80 రూపాయలకి, 90 రూపాయలకి, 100 రూపాయలకి లోపే ఈరోజు జీడిని కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడుల డబ్బులు కూడా ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీడిని ప్రధాన పంటగా గుర్తించాలి. 100 రూపాయలు జీడి పిక్కలు అమ్మితే ఈరోజు జీడిపప్పు 1000 రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు పామాయిల్ తోటలకి ఈరోజు వాళ్ళు సబ్సిడీలు ఇస్తారు. ఏజెన్సీలను కాఫీకి ఈరోజు బోర్డు ఏర్పాటు చేస్తారు, పసుపుకి బోర్డు ఏర్పాటు చేస్తారు. కానీ ప్రధానమైనటువంటి పంట లక్షలాది మంది బతికేటువంటి జీడికి ఈరోజు ఎందుకు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి జీడి పంటని గుర్తించండి, జీడి పంటకి బోర్డు ఏర్పాటు చేయండి, దీని మీద ప్రభుత్వం చర్చించండి. ఆ విధంగా చర్చించడం ద్వారా లక్షలాది మంది ఈరోజు ప్రజానీకం, పేదలు, గిరిజనులు అనేక మంది జీడి పండిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, వాళ్ళ యొక్క జీవన విధానం బాగుపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోని వెంటనే చర్చించి జీడి పంటను గుర్తించి జీడి పంటకి ప్రధానంగా మద్దతు ధర ఇచ్చి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి బోర్డుని ఏర్పాటు చేసి ఈ క్రాప్ నమోదు చేసి వీళ్ళ పెట్టుబడుల కోసం రుణాలు మంజూరు చేసి ఇతరులు ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. ఎందుకనంటే ఈరోజు అనకాపల్లి జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోని జీడి ప్రధానమైనటువంటి పంటగా ఉంది. శ్రీకాకుళం నుంచి అటు విజయవాడ వరకు లక్షలాది ఎకరాల్లోనే ఈరోజు జీడి పంట పండుతూ ఉంది. అనకాపల్లిలోనే 1,00,000 ఎకరాల్లో ఈరోజు జీడి ఉంది. ఆ విధంగా పేదలు, గిరిజనులు అనేకటువంటి జీడి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు, జీడి మీద ఉపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి జీడి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే మద్దతు ధర ఇచ్చి ఈ రోజు అసెంబ్లీలో చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలు, సిపిఎం పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.